కమర్షియల్ గ్యాస్ నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండిపడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతతో హోటల్ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. ప్రభుత్వం ఏ విషయంలో ఒక వారం రోజుల ముందన్న కనీసం నోటీస్ ఇస్తారు, చెప్తారు. మరి అటువంటి సూచనలు ఎవరు చేయలేదు. మాకు నిన్న నుండి గ్యాస్ డీలర్స్ వారు చెప్పడం వల్లనే మాకు ఈరోజు మేమందరం కలవాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితి కోసం మరి ఇలా మన గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మా బాధ విన్నవించుకోవడానికి మేము సాయంత్రం వారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానమంత్రితోని ఈ పెట్రోల్ మంత్రి వారితో అందరితో మాట్లాడి ఏదో ఒక నిర్ణయానికి రావడానికి మేము వెళ్తున్నాము. ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడైతే మీరంతా ఉన్నంత వరకు మీరు హోటల్స్ నడిపోయిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు చెప్పవలసిన అంత అవసరం లేదు. ఎవరికి వారే గ్యాస్ ఎప్పుడైతే అయిపోతుందో హోటల్ డోర్ మూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో అందరూ మరి ఆలోచన చేసి మరి ఈ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం.